ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. విలాపవాక్యములు 3:25. నైరాశ్యపు చీకట్లలో కృంగియున్న నిర్భాగ్యులు తప్పక వేచి చూడాలి. నిస్సహాయంగా పడి ఉన్న రోగి సహాయం కోసం తప్పక ఎదురు చూడాలి. కానీ బలవంతులు ఆరోగ్యవంతులు వేచి చూడడం ఎంత కష్టం. హృదయం ఉత్కంఠతతో బద్దలైపోతున్నప్పుడు ఆత్మరక్షణ కోసం వేచి చూడడం, లోకం పాపపు రోతలో కూరుకుపోయినప్పుడు పవిత్రమైన జీవితం కోసం వేచి చూడడం, పైరు కోతకు వచ్చినప్పుడు పనివారి కోసం ఎదురు చూడడం, ఫలితాలు అసాధ్యాలుగా ఉన్నప్పుడు దేవుని కార్యాల కోసం ఎదురు చూడడం, సాతానుడు విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో దేవుని ఆగమనం కోసం ఎదురు చూడడం ఎంత కష్టం. అలా వేచి చూడడానికి గొప్ప విశ్వాసమే కావాలి. వేచి చూసే విశ్వాసం తప్పక ఫలితాలను చూస్తుంది. వేచి చూడగలిగే వాళ్ల వద్దకి దేవుని మహిమ దిగి వస్తుంది. నువ్వు కలసటతో కూడిన సుదీర్ఘమైన రైలు ప్రయాణం చేస్తున్నావు. పొగ వేడి మధ్యలో గంటలు రోజులు గడిచిపోతున్నాయి. రైలు పొగలు చిమ్ముకుంటూ మెల్లగా ఈడ్చుకుపోతుంది బోగీలని. ఆలస్యం నీలో అసహనాన్ని పెంచుతుంది. రాత్రిపూట రైలు మరింత నిదానంగా నడవడం నిన్ను నిద్రలేచేలా చేసింది. కుదుపులు ఎత్తివేతలు, చివరిగా నిశ్శబ్దం. రైలు ఆగిపోయింది. నీ బోగీలో అంతవరకు గుడ్డిగా వెలుగుతూ ఉన్న బల్బు వెలగడం మానేసింది. కిటికీలోంచి తల బయటపెట్టి చూశావు. చుట్టూ గాఢాంధకారం. బయట నీకేం కనిపించడం లేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు గడిచాయి. వేచి చూడడంలో నువ్వు విసిగిపోయావు. అంతా నిశ్శబ్దం, అంతా చెమ్మ చీకటి. రైలు ముందుకు కదిలే సూచనలే కనిపించడం లేదు నీకు. అసహనంగా కిటికీపై తలవాల్చి కాసేపు కళ్ళు మూసుకున్నావు. పడకపై నడుం వాల్చి నిట్టూర్పు విడిచావు. ఈ వేచి చూడడం ఎప్పుడు అంతమవుతుందో నిరాశగా నీలో నీవనుకున్నావు. అసహనంగా దూరాన ఏదో శబ్దం ఉన్నట్టుండి కళ్ళు జిగేలుమనిపించే వెలుతురు. నీ ప్రక్క నుండి ఒక రైలు బిక్కరగా కూత వేసుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది. మళ్లీ నిశ్శబ్దం, చిమ్మ చీకటి. నీ మనసులో ఆలోచనలు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. వేచి చూడడమే మంచిదయ్యింది. ఒకవేళ ఈ రైలు ముందు ఇల్లుంటే అప్పుడేమయ్యుండేది? 2 రైళ్లు ఢీకొని ఉండేవి. మృత్యు కబలించి ఉండేది. ఆలోచించడానికే నీకు ధైర్యం చాలటం లేదు. ఆహా, వేచి చూడడం ఎంత పెద్ద ప్రమాదాన్ని తంపించింది. భీకరమైన మృత్యు ఒడిలోకి ఒదిగిపోవడం కంటే వేచి చూడడం ఎంత సురక్షితం, ఎంత బీభత్సం జరిగి ఉండేది. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఎన్ని శరీరాలు రక్తపు మడుగుల్లో చిందరవందరగా పడుండేవి. ఆలోచనలు తెరలు తెరలుగా బయటికి వస్తున్నాయి. భయంతో వణికిపోతున్న మనసులోంచి. నీ మనసుకు చోట, నీ తనువకు చోట ఉందా? పరిచర్య చేయాలన్న ఆసక్తి నీలో ఉంది. కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను చికాకు పెడుతున్నాయి. చూస్తుండగానే పరిస్థితులు మరింత ఘోరంగా మారిపోయాయి. నీ మార్గం ఇరుకవుతుంది. గమ్యం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. ఎదురు చూపులు వెక్కసం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ దేవుని బిడ్డ, దేవుని సమయం అంటూ ఒకటుందని, అదే నీకు మేలైనదని తెలుసుకో. వేచియుండు. అడ్డుబండలు ధ్వంసం చేయబడడాన్ని నువ్వు తప్పక చూస్తావు. వేచియుండు. పరిస్థితిలో పెను మార్పులు నీకు కనిపిస్తాయి. వేచియుండు. నీ ఊహలకతీతంగా దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. అవును, వేచియుంటే నువ్వు దేవుడు చేసే అద్భుతాలను చూడగలవు. వేచి ఉండేవాడికి ఆయన తన అద్భుతాలను చూపిస్తాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తన గ్రంథము 130:5. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.